రేయ్, ఏంటిది? బాత్రూమ్ బాగా బిజీగా ఉంది, పొదల్లైతే హ్యాపీగా ఉంటుందని వెళ్తున్నా. నీ రాత్రి నైంటే పొద్దున్న నైంటే పిసినారు ఓ, వాటర్ తక్కువైందని ఫీల్ అయ్యాడు. ఫ్రీ అయిపోయింది. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే. అబ్బా, పొదల్లో అవుతుంది అనుకున్న హాయే వేరు. గాల్లో ఏంటి పొద్దు పొద్దునే మొదలెట్టేసావా? పొద్దునే కదా మొదలెట్టాల్సింది. రేయ్, అదేం లేదంటే వాడిని పూల మొక్కలకు నీళ్లు పోయిరా అంటే పైప్తో పోస్తే వాటర్ ఎక్కువ ఖర్చు అవుతాయని బాటిల్తో పోస్తున్నాడు. పిసినారు ఏదవా. ఏంటంటే మీరు ఇలా వచ్చారు? ఏం లేదు, మా పెద్దమ్మాయికి డిగ్రీ ఎగ్జామ్స్ వచ్చాయి. మీలో మీలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ట్యూషన్ చెప్తారని. బ్రో డిగ్రీలో టాపరు. మీకు అభ్యంతరం లేకపోతే కొంచెం ట్యూషన్ చెప్తారా? నో ప్రాబ్లం అంటే. ఈజ్ ఇట్? ఇదిగో, రేపటి నుంచి ఇలా పూల మొక్కలకి నీళ్లు పోసావంటే నీ ఉంటా బాబు. థ్యాంక్ యూ. ఒరే దరిద్రుడా, బాటిల్ ఎక్కడే పడేయచ్చుగా, రేపటికి మళ్ళీ పనికొస్తుందని. ఒరేయ్, హాయ్. హలో అండి, ఇక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ. మీ పేరేంటి? నా పేరు రంభ. రంభా. మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది. నిజంగా నేను అంత అందంగా ఉంటానా? ఒట్టు. అమ్మదేనమ్మ యాపిలో. పైలోకంలో రంభ ఎంత అందంగా ఉంటుందో తెలియదు గాని ఈ భూలోకానికి మాత్రం మీరే రంభ. నాకన్నా మీరే అందంగా ఉన్నారు, ఎందుకంటే చాలా అందంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. అవును, మీరు సినిమాలు చూస్తారా? చూస్తానండి. ఎందుకలా అడిగారు? సినిమాలంటే నాకు చాలా ఇష్టం, అందుకే నన్ను ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్తావని అడుగుతున్నాను. సూపర్ రా సంబ, తప్పకుండా తీసుకెళ్తాను. నెక్స్ట్ లెసన్ తర్వాత చెప్తాను. బాబు, ఈ బిస్కెట్స్ తీసుకో బాబు. ఓకే అంకుల్. సో తర్వాత తీసుకుంటా అంకుల్. సరే బాబు, నేను తర్వాత వస్తాను. ఓకే. కాఫీ తీసుకో బాబు. ఓకే ఆంటీ. తీసుకో బాబు. ఓకే ఆంటీ, తర్వాత తీసుకుంటా. తీసుకో బాబు, చల్లారిపోతుంది. అయ్యో, దీని వేడి పాడుగాను. అది తీసుకుంటా ఆంటీ. అక్కడ పెట్టండి. వెళ్ళండి ప్లీజ్. అది 4వ పేజీలో. ట్రైన్లో బఠానీలు బిస్కెట్లు అమ్మేవాళ్ళ ప్రతి ఒక్కరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మీతో పరిచయం నిజంగా నా అదృష్టం. లేదు లేదు, అది నేనే మీకు చెప్పాలి. అమ్మా, తప్పు. అతను నీకు చదువు చెప్పడానికి వస్తే నువ్వు అతనికి చదువు చెప్తానంటావేంటి? డాడీ, అతను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నేను చెప్పాలన్నాను, కానీ అతనికి చదువు చెప్తాననలేదు. అలాగా? సారీ బాబు, సారీ బాబు. బాబు, అమ్మాయి బాగా చదువుతుందా? పర్లేదు, బాగా చదువుతుంది. సరే, మరి నేను వెళ్ళి రానా? వెళ్ళండి, మళ్ళీ రాకండి. సరే సరే, వెళ్ళొస్తానమ్మా. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. బాబు, ఇంకా ఏమైనా కావాలా? మాకు కొంచెం ఏకాంతం కావాలంటీ. ఏంటి బాబు? ఏకాంతం. అదేమైనా కొత్త రకం బిస్కెటా? బిస్కెట్ కాదంటీ. మీరు మాటి మాటికొచ్చి డిస్టర్బ్ చేయకండి. ఏంటి బాబు? అంటే చదువుకు డిస్టర్బ్ అవుతుందని. సరే సరే, ఇంకా పదే పదే రాను. 10 నిమిషాలకు ఒకసారి వస్తాను. వస్తా బాబు. ఏం బాబు, మీరేనా కొత్తగా వచ్చింది? అవును మేడం. ఇంకో అతనేరి? ఇతనే మేడం. ఇతనేంటి వెర్రి మొహంలో వెరైటీగా ఉన్నాడు? వెర్రి మొహం కాదు, నా మొహమే. ఆహా, అది సరే గాని మందు సిగరెట్ కొట్టే అలవాటు ఏమైనా ఉందా? లేవు మేడం. తాగొద్దని కాదు, ఓవర్గా తాగి వామిటింగ్ చేసుకొని పెంట పెట్టొద్దని.
సరే మీకేం ఇబ్బంది లేదు అబ్బే ఆ, లేవు బాత్రూమ్ మేడం. సింక్ అది. ఏమీ లేవు మేడం. మేడం అనొద్దు. ఆంటీ అని పిలిస్తే చాలు. సరే అండి. అవును మీ పేర్లేంటి? నా పేరు సాంబా ఆంటీ. ఆహా, మరి అతగాడి పేరు? ఓ, పీకే హ? పీకేనా? అంటే కుమార్ పీకే. ఏమయ్యా, నీ పేరు పీకే అయినంత మాత్రాన్ని ఏది పడితే అది పీకేస్తావా? చూపించండి అయ్యా కొంచెం. ఆడు కొంచెం కుదురుగా ఉండలేడు మేడం. అయితే కొంచెం కుడితి తాగించండి అయ్యా, కుదుట పడతాడు. సరే నేను వస్తా బాబు. మళ్ళీ రాకండి. వాట్ బ్రో, ఆంటీ మంచిది కాబట్టి సరిపోయింది, లేకపోతే తేడా కొట్టేది తెలుసా? చిల్ బ్రో, ఏదో సిగ్గుతో కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జైట్మెంట్ తో పీకేచా. పీకేవాలి. తెలిసిందిరా, నీ పేరు పీకే అంటే పప్పు కుమార్ కాదు పిచ్చ కంగారు అని ఇప్పుడే అర్థమైందిరా. పిచ్చాడా. ఈడో పిచ్చోడు, ఈడనక ఈడొకడు సరిపోయారు. ముందు ఇవి తినాలి. ఏంటి మొత్తం పోస్తావు? నెలంతా ఏం తింటావు? ఇదొకటి ఇదొకటి. ఏడు వాట్ బ్రో? చిల్లు బ్రో. ఈడు బాగా పీస్ అనుకుంటా బ్రో. భయా మీ ఇల్లు ఎక్కడ? బ్రో ఇంటి పక్కన. మరి మీ ఇల్లు ఎక్కడ బ్రో? వాళ్ళ ఇంటి పక్కనే. మీ ఇద్దరి ఇల్లు ఎక్కడ బ్రో? పక్క పక్కనే. పక్క పక్కనంటే అక్కడ బ్రో. వేరే వాళ్ళ ఇంటి పక్కనే. అసలు వాళ్ళ ఇల్లు ఎక్కడా? మా ఇంటి పక్కనే. అబ్బాయిలు కరెక్ట్ చెప్పట్లేదు, తలగా నిప్పొచ్చేస్తా. అస్సలు మీకేం కావాలి కరెక్ట్ గా అడగండి బ్రో. నాకేమొద్దు, మందు కావాలి. బ్రో మనం మందు కొడుతున్నామని ఇంటి ఓనర్కి తెలిస్తే ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం నీ ప్రాబ్లం. దేవుడు దేవుడు సోడా అయిపోయింది కానీ ఇదే యాక్సిడెంట్ ఏదో ఒక రంధ్రంలో పిసికి పిసికి పోసేవాడు. బ్రో ఆయన మందు తాగేటప్పుడు ఆ ముసలి ఇంటి ఓనర్ ఎందుకే గుర్తు చేస్తారు? ఏంటి భయ్య ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా? ఫ్రస్ట్రేషన్ ఏంటి భయ, ఆయన చూస్తే నాకు కింద మీద మండిపోతుంది. దుమ్ము ధూళితో నిండిపోయిన దున్నపోతు ముఖం ఆడు. అసలు ఆడు కనబడితే భయా అయిపోయాడు. అసలు మీకు విషయం తెలియదు భయా, ఏంటది? అంకుల్ గాడు ఆంటీ చేతిలో కీలు బొమ్మ. అవునా? వెంటయ్య అలా అనొద్దు. అంకుల్ చూస్తే చాలా మంచి వాళ్ళ కనపడుతున్నారు. సింహంలో ఉంటాడు ఆయన. నాకెందుకో నువ్వు ఆయన గురించి చెప్పేదంతా తప్పేమో అనిపిస్తుంది. నీ కొత్త కదా, చెత్త మందు కూడా మత్తుగానే ఉంటదిలే. ఆ ముసలోడొక బేవర్స్ గాడు. పెద్దవారు బ్రో, అలా అనకూడదు. పెద్దోడని ఆడు చెత్త చెత్త వేరుకున్న చెత్తనేలా ఉంటాడు. వాడు పెద్దోడేంటి? బ్రా అంకుల్ మీద ఎంత ఫ్రస్ట్రేషన్ ఏంటి? అంకుల్ అన్ని పనులు మనోడికే చెప్తాడు, ఉమ్? అందుకే అంత కోపం. ఇదిగో భయ్యా, నాదొక జెన్యున్ డౌట్. ఆ కిందున్న ఇద్దరు అందమైన ఫిగర్లు వాడికే పుట్టారా అని డౌట్ ఉంది. ఆ? ఓ, ఆహా. తీయండి రా తలుపు. ఏ ఆ ముసలి నాకు వచ్చినట్టు ఆగండి, నేను ఇల్లు ఓపెన్ చేస్తా. వీడికి ఉంది ఈరోజు. వచ్చాడు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇది ఇల్లా బారా? ఇప్పుడే మీ గురించి ఒక 4 మంచి వాక్యాలు చెప్పబోతున్నా అప్పుడే మీరు వచ్చారు. రండి రండి రండి, కూర్చోండి. నమస్తే అంకిల్. నన్ను కూడా మీతో జాయిన్ చేసుకోవచ్చు కదా. ఏ బాబు, నువ్వెందుకు కష్టపడతావు? నా శిష్యుడు ఉన్నాడు కదా. రే నువ్వు పోయిరా. అందుకున్నా. ఏం చేస్తున్నావు? ఏమైంది? గ్లాసులో మందు పోయాలి కదా. పోస్తున్నా కదా ఆ వాటర్. అబ్బో, ఏం చేస్తున్నావురా? అరే మందు పోస్తున్నాను. మందు ఎక్కడ పోస్తున్నావు? నీళ్లు పోస్తున్నావు. అబ్బా ఊరి మగడా, ముందు పోసింది మందు, ఆ తర్వాత కలిపేది నీళ్ళే. చూడు కావాలంటే ఇగో టేక్ దిస్. అబ్బో 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 అబ్బో. ఏం చేసావు? నీ స్థాయి నాకు మందు పోస్తావా?
అంటే నీ కళ్ళకి నేను మందు తాగే వల్ల కనబడుతున్నానా? మీకు అర్థం కావట్లేదు వీడు యాక్టింగ్ వీడు. అంటే నేను తాగబోతున్నా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నువ్వు మందు పోస్తే నేను తాగే రకమా అనుకున్నావా? అనుకున్నావా? భయం మళ్ళీ జెన్యున్ డౌట్. కావాలని కొడుతున్నాడా కన్ఫ్యూజ్ కొడుతున్నాడా? ఏంట్రా ఏంట్రా మీ ఇద్దరి మధ్య గుసగుసలు? అది కాదు అంకుల్, ఇంటి రెంట్ ఇద్దరం కలిపి వాళ్ళ ఒకడే ఇవ్వాల అని ఆలోచనలో మాట్లాడుకుంటున్నా అంతే. రైట్ టైం. అరే మెల్ల మెల్ల ఇస్తాడు రే భద్రరాయుడు. చంపేస్తాడు. ఏరా నన్నే తిడతావురా? చంపేస్తా. రేయ్ పదరా, ఎలాగైనా తప్పించుకోవాలి మనం. పరిగెట్టు తొందరగా, పరిగెట్టు తొందరగా. పదరా. రేయ్ గేట్ లాక్కున్నట్టుంది బ్రో, ఎక్కేసిపోదాం పద. ఎక్కడికి వెళ్తున్నారా? వాళ్ళ ఇంటి దగ్గర ఏదో చిన్న ప్రాబ్లం ఉందంట, వెళ్ళొచ్చేస్తాం అంకుల్. మీకెంత ప్రాబ్లం ఉన్నా ఈ రాత్రి ఇక్కడ నుండి వెళ్ళొద్దు. ఈ చుట్టుపక్కల దెయ్యాలున్నాయంట. దయ్యమే దయ్యాలుండని చెప్పడం వింటూ రెగ్గ. ఏదైనా జరగచ్చు. ఇలా వచ్చి దయ్యాలు కంప్లీట్ ఇరుక్కుపోయామంటే బయటికి వెళ్ళాము, ఇక్కడ ఉండలేము. బ్రో 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 అడగా అడగా. అమ్మో టైం వచ్చింది. బ్రో ఫుల్ వేసి ఫుల్గా పడుకున్నాడు. వాళ్ళని లేపితే అమ్మో వాళ్ళు టెన్షన్ పడి ఇంకా ఎక్కువ టెన్షన్ పెడతారు. ఈ అబ్బాయి సౌండ్కి టెన్షన్కి తల పగిలిపోతుంది. అడగా. నేను కూడా వీళ్ళగా ఫుల్ వేసి ఉంటే బాగుండేది. పీనాచి నా కొడుకుని 9 ml తాగి నైట్ అంతా నరకం అనిపిస్తున్నాను. అమ్మో వచ్చేస్తుంది, నేను పడుకుంటా. ఏం బాబు ఇంత వేడిలో కూడా దుప్పటి కప్పుకున్నావు? దోమ. ఆయన ఈ టైంలో ఎందుకు వచ్చారు? ఏం లేదు బాబు, మా అమ్మాయి నేను చూడాలని తప్పిస్తుంటే తీసుకొచ్చాను. చూసాగప్ప. ఏం బాబు అంత భయపడిపోతున్నావు? మేమేమన్నా దెయ్యాలా కనిపిస్తున్నావా? సరే మేము వెళ్ళొస్తాము, నువ్వు హ్యాపీగా పడుకో. ఇంకేం చూస్తున్నా? దయ్యాలే వచ్చి మేము దయ్యాలమా అని అడుగుతున్నాయి. ఎంత ఘోరం! రూమ్ లో ఎవరు లేనట్టున్నారుగా? బయటికి వెళ్ళినట్టున్నారు బ్రో. ఇప్పుడే ఇక్కడ నుండి పారిపోదాం పద, నైట్ అయితే దొరికిపోతున్నాం. బ్యాగులు తీసుకొస్తా. రేయ్, బ్యాగులు తీసుకొస్తే కింద ఎవడైనా గుర్తుపడతాడు.
పద. బ్రో 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 చాలా రోజులుగా కడ్రాలు లేకుండా ఉన్నాను. నిన్ననే కోటికి నడుచుకుంటూ వెళ్ళి మరీ కడ్రాలు కొనుక్కున్నాను. చి, 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 చి. అదనే తీసుకొస్తాను. నీ పిసినార్తరం తగిలేట దరిద్రుడా. ప్రాణాలు పోతుంటే నీకు డ్రైవర్ కావాల్సి వచ్చిందా? పద. బ్రో బ్రో అలా అనకు బ్రో ప్లీజ్. ఒరేయ్, నీకు డ్రైవర్ లేకపోతే నా డ్రైవర్ ఇస్తా. దా. కొత్తదేనా? ఆగరు పోతురు. సికింద్రాబాద్కి వెళ్ళాలి, బస్ స్టాండ్కి వెళ్తున్నాం. అరే మీరు వచ్చే ఇంకేకే ఉందిరా బే బస్ స్టాప్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్ అటు కాకుండా వేరే దారి ఏమైనా ఉందా? వేరే ఏం లేదు. ఒక 1/2 కిలోమీటర్ దూరం నడవలేరా రాబాయ్? అటు పోతేనేమో దయ్యాలు, ఇటు పోతేనేమో దారి లేదు. ఛీ! రేయ్, ఏమన్నా? అదే లేదనా. ఏయ్, నువ్వు ఆగువా, నువ్వు చెప్పురా. దయ్యాలు అక్కడ. దయ్యాల ఉపది ధర్మరాజు ఇంటి పక్కకైనా వస్తురా ఇంద్రా బాయ్? అటు నుంచి వస్తున్నాం సార్. అట్టెందుకు వెళ్ళిరువా? వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మొత్తం చనిపోయి దయాలే అన్ననే తిరుగుతుర్రా బాయ్. దాబ్రో వెళ్ళిపోదాం. ఆగు. సార్, ఆ ఇంట్లో నలుగురు ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ చనిపోయారా సార్? అరే, చనిపోయింది 4 కాదు, మొత్తం 6 మంది. లేదా పురాణాలు కూడా ఉండరు. అంటే బ్రో మన రూమ్ లో ఉన్న 2 కుర్రాలు కూడా దయ్యాలే. పద బ్రో పారిపోదాం. అది ఎలా జరిగింది సార్? అరే, ఆ 2 పురాణాలకు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుని మంచి ఆనందంగా ఉన్నప్పుడు గ్యాస్ లీక్ అయి మొత్తం కుటుంబం చచ్చిపోయారు రా బాయ్. అమ్మో బ్రో ఇక్కడ